దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం నుండి నగరంలోని సందడి వాతావరణం కనిపించింది. నగరంలోని ప్రధాన వీధులు మొత్తం కాషాయ జెండాలతో అలంకరించారు. డప్పు చప్పుళ్ళు, డీజే సౌండ్స్ తో భక్తులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. యువకులు పెద్ద పెద్ద కాషాయ జెండాలను చేతపూని జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వీధులపైకి రావడంతో నగరంలోని అన్ని వీధులు భక్తులతో నిండిపోయాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా హనుమంతుని వాహనాలు ముస్తాబు చేసి శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. ముషీరాబాద్ డివిజన్లోని కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ నాయకులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం నుండి నగరంలోని సందడి వాతావరణం కనిపించింది. నగరంలోని ప్రధాన వీధులు మొత్తం కాషాయ జెండాలతో అలంకరించారు. డప్పు చప్పుళ్ళు, డీజే సౌండ్స్ తో భక్తులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. యువకులు పెద్ద పెద్ద కాషాయ జెండాలను చేతపూని జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వీధులపైకి రావడంతో నగరంలోని అన్ని వీధులు భక్తులతో నిండిపోయాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా హనుమంతుని వాహనాలు ముస్తాబు చేసి శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. ముషీరాబాద్ డివిజన్లోని కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ నాయకులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.